ఈ వీడియోలో మనం పైథాన్లో డిస్ట్రక్టర్స్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం. మామూలుగా కన్స్ట్రక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుందో ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నాం. మరి కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది? ఒక క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆబ్జెక్ట్కి కన్స్ట్రక్టర్ యాక్టివేట్ అవుతుంది. మరి ఇది క్లాస్లో కన్స్ట్రక్టర్ అనేది ఒక మెంబర్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం. మరి డిస్ట్రక్టర్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడు రిమూవ్ అవుతుంది అంటే దానికి అసైన్ చేసిన మెమొరీ, కన్స్ట్రక్టర్ ఏమో మెమొరీని అసైన్ చేయడం లేదంటే వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వడం ఇట్లాంటివి తీసుకుంటుంది. మరి ఆ అలొకేట్ చేసిన మెమొరీని ఫ్రీ ఎప్పుడు చేయాలి, డిస్ట్రాయ్ ఎప్పుడు చేయాలి? మెమొరీని ఎప్పటికప్పుడు ఫ్రీ చేస్తే మీ యొక్క ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూషన్ స్పీడు బాగా ఉంటుంది. సో ఇక్కడ పైథాన్ ఆటోమేటిక్గా ఈ యొక్క గార్బేజ్ కలెక్షన్ లేదంటే మెమొరీని ఫ్రీ చేయడం అనేది చేస్తుంది ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు. మరి అదే పైథాన్ డిలీట్స్ అన్నీడెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్టు అవసరం పోయిందో అప్పుడు ఆటోమేటిక్గా పైథాను ఆ యొక్క గార్బేజ్ కలెక్షన్ని చేస్తుంది అన్నమాట, ఆ మెమొరీని ఫ్రీ చేస్తుంది. మరి ఎప్పుడైతే ఒక ఆబ్జెక్టు రెఫరెన్స్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్కి సంబంధించిన ఆ యొక్క కౌంట్ని ఈ యొక్క లిస్ట్లో కానీ టుపుల్లో కానీ డిక్షనరీలో కానీ పైథాన్ మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే డెల్ అని వాడి దాన్ని డిలీట్ చేస్తామో ఆబ్జెక్ట్ని ఆటోమేటిక్గా ఈ లిస్ట్లో నుంచి తీసేస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ మనం డిస్ట్రక్టర్గా __del __ అనే దాన్ని వాడతాం. అంటే క్లాస్ మనం క్రియేట్ చేసేటప్పుడు init అని ఏ విధంగా కన్స్ట్రక్టర్ని యాక్టివేట్ చేస్తామో అదేవిధంగా del __ ద్వారా మనం డిస్ట్రక్టర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్టు ఎప్పుడైతే దాని యొక్క అవసరం అయిపోయిందో, ఆబ్జెక్ట్ ఎప్పుడైతే కంప్లీట్గా డిలీట్ అవుతుందో అప్పుడు లాస్ట్లో డిస్ట్రక్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకేదన్నా ఫ్రీ చేయాలనుకుంటే అప్పుడు మనం ఫైనల్ డిసిషన్స్ని డిస్ట్రక్టర్లో తీసుకోవచ్చు అన్నమాట. మరి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్న ఈ యొక్క డిస్ట్రక్టర్ ఎగ్జాంపుల్ని మనం ఇట్లా ఓపెన్ చేసాం. మరి ఇక్కడ ఒక క్లాస్ పాయింట్ అనే ఒక క్లాస్ని తీసుకున్నాం. ఇది ఇక్కడ కన్స్ట్రక్టర్. ఓకే, జస్ట్ XY వాల్యూస్ని ఇక్కడ అసైన్ చేస్తున్నాం. ఓకే, మరి ఇక్కడ డెల్ అనే దాన్ని డిస్ట్రక్టర్గా ఇచ్చాం __del. మరి ఇక్కడ క్లాస్ __ ఈక్వల్ టు self.class_name ఇలా ఇచ్చి అంటే ఈ పర్టికులర్ దాన్ని ఈ క్లాస్ నేమ్గా ఇక్కడ డిస్ట్రక్టర్లో ఇస్తున్నాం. క్లాస్ నేమ్ని ప్రింట్ చేసి డిస్ట్రాయిడ్ అనే మెసేజ్ వస్తుంది. సో self.class.name ఈ మధ్యలో _ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నేమ్ని క్లాస్ నేమ్ని దీనికి అసైన్ చేస్తున్నాం, దాన్నే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. మరి ఒకసారి రన్ చేసి చూసినట్లయితే కన్స్ట్రక్టెడ్ ఎప్పుడైతే ఇనిట్ యాక్టివేట్ అయిందో, ఇనిట్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? ఇక్కడ పాయింట్ అనే క్లాస్కి PT1 అని ఎప్పుడు తీసుకున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఇనిట్ యాక్టివ్ అవుతుంది. మరి ఈ యొక్క PT1 అనే ఆబ్జెక్టు క్రియేట్ అయినప్పుడు ఇది వచ్చింది. మరి PT2 అని ఇంకొక దాన్ని తీసుకున్నాం. మరి PT1లో ఉన్న వాల్యూస్ని PT2కి
అట్లనే PT3 కూడా మనం అసైన్ చేసాం. అంటే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే ఆబ్జెక్ట్ని వేరే ఆబ్జెక్ట్స్కి లింకప్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. సో ఈ విధంగా రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క రెఫరెన్స్ డీటెయిల్స్ అంతా కూడా మనకి లిస్ట్లో కానీ ట్యూపుల్లో కానీ డిక్షనరీలో కానీ ఇది మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. మరి వాటికి సపరేట్ ఐడీస్ ఇక్కడ ఉన్నాయి. ఐడి ద్వారా మనం ఇక్కడ దీని ఐడి ఇది, దీని ఐడి ఇది, దీని ఐడి ఇది, ఇట్లా ఐడీస్ క్రియేట్ అయ్యాయి దేనికి దానికి సపరేట్గా. మరి ఇట్లా రెఫరెన్స్ ఇచ్చుకుంటూ పోతున్నాం. మరి వీటిల్ని రిమూవ్ చేసేయాలి అంటే డెల్ PT1, డెల్ PT2, డెల్ PT3. సో ఎప్పుడైతే వీటి యొక్క రెఫరెన్స్ కంప్లీట్గా డిలీట్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది, క్లాస్ నేమ్ ఏంటి, పాయింట్ అనేది డిస్ట్రాయిడ్, పాయింట్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ డిస్ట్రాయిడ్ అయిపోయినాయి అనేది ఇప్పుడు లాస్ట్లో, అంటే అన్ని డిలీట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీ యొక్క ఇది యాక్టివేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కన్స్ట్రక్టర్ ఇనిట్ యాక్టివేట్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ అన్ని డిలీట్ అయినప్పుడు ఆబ్జెక్ట్స్ రెఫరెన్స్ అంతా అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైతే డిలీట్ చేస్తామో మెమొరీ అంతా ఫ్రీ అయిపోతుంది అనమాట. సో మెమొరీ ఫ్రీ అయిందంటే ఆ మెమొరీని వేరే వాటికి యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా డిస్ట్రక్టర్ అనేదాన్ని __del ద్వారా, అంటే ఇది కూడా డిస్ట్రక్టర్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఫంక్షన్ ఇనిట్ లాగా. మరి ఇది కూడా మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ లాగానే యాక్టివేట్ అవుతుంది. ఓకే.